మరి రాజాసాబ్ టికెట్లు ఎప్పుడు పెడతారు అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకొక పెండింగ్ అయితే ఉంది. నిన్న రీసెంట్గా తమనన్న కూడా ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఆర్ఆర్ వర్క్స్ మిక్సింగ్ అంతా కూడా, ఇంకా సెకండ్ హాఫ్ పెండింగ్ ఉందన్నమాట. అంటే నా ఉద్దేశం పోస్ట్ పోన్ ఏదో అవుతుందని కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే పాన్ ఇండియా సినిమాలు హీరోలు, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, రామ్ చరణ్, సో ఇట్లాగా వీళ్ళ సినిమాలు అనగానే ఖచ్చితంగా టికెట్ రేట్స్ మీద అయితే పడతారు. మరి రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక జీవో పాస్ అయింది. ఎలాంటి సినిమా అయినా సరే, ఎంత పెద్ద సినిమా అయినా సరే టికెట్ రేట్స్ మేము పెంచము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఆంధ్రాలో అలాంటిదేం లేదు. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ టికెట్ రేట్స్ మీద ఒక క్లారిటీ వచ్చినాకే ఆన్లైన్లో మన టికెట్స్ అయితే పెడతారు బుక్ మై షోలో. సో ఖచ్చితంగా గైస్, జాన్ 9th రిలీజ్ కాబట్టి జాన్ 5th నుంచే మనకి టికెట్స్ అయితే ఆన్లైన్లో పెడతారు. ఓవర్సీస్లో ఎప్పుడు పెడతారు అనే విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా కంపేరింగ్ టు తెలుగు సినిమా, ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ. అంటే డాలర్స్ విషయం అదంతా కదా, ఇక్కడ $2 million, $3 million అని చెప్పి ఆ లెక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర షో పడడానికి ముందే అక్కడ పడిపోద్ది. ఫస్ట్ రివ్యూ వచ్చింది అక్కడ నుంచే మనకి. సో ఖచ్చితంగా అవి కూడా ఇంపార్టెంటే. మరి అక్కడ ఎలాంటి రేట్స్ పెడతారు ఇవన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి. మరి రాజాసాబ్ లాంటి, అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా వస్తుంది అంటే సో కొంతమందితో కొలాబరేట్ అయ్యే విషయాలు కూడా ఉంటాయి. సో బ్రాండింగ్ అని చెప్పి, మార్కెటింగ్ అని చెప్పి, సో చాలా ఉంటాయి. వన్స్ అవన్నీ ఫైనలైజ్ అయినాక వీళ్ళైతే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రభాస్ అన్న సినిమా కాబట్టి ఒక టికెట్ మల్టీప్లెక్సెస్కి వచ్చేసి ₹425, సింగిల్ స్క్రీన్ వచ్చేసి ₹325. సో ఇది యావరేజ్ అనమాట. మన రిలీజ్ అయిన ఓజీకి కూడా ఇలాంటి లెక్కలే పడ్డాయి. సో సింగిల్ స్క్రీన్ వచ్చేసి 325 ఎంతో, అదే మీన్ మల్టీప్లెక్స్ వచ్చేసి 325 ఎంతో, సింగిల్ స్క్రీన్ వచ్చేసి 250 ఎంతో. ఆ రకంగా ఖచ్చితంగా మొదటి 10 రోజులు మాత్రం టికెట్ రేట్స్ ఘోరంగా ఉంటాయి. మరి తప్పదు, మరి అంత ఖర్చు పెట్టి అన్నీ చేసి గ్రాండ్ విఎఫ్ఎక్స్ అంతా పెట్టారు కాబట్టి. ఆబ్వియస్లీ గైస్, ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. పండగకి వచ్చేది ఫ్యామిలీస్ వస్తారు. ఒకవేళ టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టేసినా సరే మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనమే అనుకోండి, నేను సినిమాకి వెళ్ళాలనుకుంటాను. సినిమా ఏది బాగుందో అనేది సెకండరీ, బట్ టికెట్ రేట్స్ ఏది ఎక్కువ ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ అక్కడ ఏమైనా తేడా వస్తే వేరే సినిమాకి వెళ్ళిపోతా. సో ఆ రకంగా అందరూ అదే ఆలోచిస్తారు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ గైస్, ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే జాన్ 5th మనకైతే టికెట్స్ ఆన్లైన్లో పెడతారు. స్టే ట్యూన్. రేపు మిగతా ఏ అప్డేట్ ఉన్నా మీకు పోస్ట్ చేస్తాను. రిలీజ్ ట్రైలర్ కూడా ఒకటి అంటున్నారు, మరి చూడాలి అదేమైనా ఒకవేళ ఉంటే. సో లేకపోతే ఇంకా పాత ట్రైలరే చూద్దాం గైస్. సాంగ్ కూడా ఒకటి పెండింగ్ ఉంది, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.